మామూలుగా అయితే ఓ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రమోషన్స్ పీక్స్లో ఉంటాయి. కానీ సలార్ విషయంలో మాత్రం అలా జరగలేదు. కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. కేవలం 2 ట్రైలర్లు, 2 పాటలు మాత్రమే రిలీజ్ చేసి సలార్ను థియేటర్లోకి తీసుకొచ్చారు. అయినా కూడా డే 1 178 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని 2023 హైయెస్ట్ ఓపెనర్గా రికార్డు క్రియేట్ చేసింది సలార్. కేవలం ఇది ప్రశాంత్ నీల్, ప్రభాస్ క్రేజ్తోనే సాధ్యమైందని చెప్పొచ్చు. ఈ పవర్ హౌస్ కాంబో అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. అందుకే 3 రోజులకే 400 కోట్లు, 5 రోజుల్లో 500 కోట్ల మార్కును టచ్ చేసింది. ఈ మార్కుతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. వరుసగా 5 సినిమాలతో 400 కోట్లు రాబట్టిన టాలీవుడ్ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. బాహుబలి 1, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ సినిమాల తర్వాత 400 కోట్ల క్లబ్లో ఎంటర్ అయింది సలార్. ఇక బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత సలార్తో 500 కోట్ల సినిమాలు ఇచ్చిన తెలుగు హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ సినిమాలు తప్పితే టాలీవుడ్ నుంచి RRR ఒక్కటే ఈ క్లబ్లో ఉంది. అది కూడా రాజమౌళి సినిమా కాబట్టి. ఇక సలార్ 1000 కోట్లు రాబడితే 2000 కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు. అలాగే కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ 2000 కోట్ల సినిమాలతో టాప్ లిస్టులోకి చేరనున్నాడు. ఇప్పటికే రాజమౌళి బాహుబలి 2, RRR సినిమాలతో 1000 కోట్ల క్లబ్లో టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఏదేమైనా వందలు, వేల కోట్లు రాబట్టగల ఏకైక కటౌట్గా ప్రజెంట్ ప్రభాస్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.